తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. మీ ఎంతో చూస్తానంటూ కస్టడీలో సిట్ అధికారుల్ని బెదిరించిన, వార్నింగ్ ఇచ్చిన చెవిరెడ్డి. విషయం ఏంటి అంటే, ఈ మద్యం స్కామ్కి సంబంధించి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా. సో ఆ తర్వాత జైలుకి పంపించారు. సరే, కోర్టు అనుమతితో వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు నిన్నటి వరకు కూడా కస్టడీలో అనేక ప్రశ్నలు సంధించారు. మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కాంప్లికేటెడ్ పర్సన్. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నుంచి సమాధానం రాబడతాం అంటే అది దాదాపుగా అసాధ్యం అని చెప్పేసి అనుకోవాలి. సో దానికి తగినట్టుగానే ఆయన ప్రవర్తన ఉంది. సో ప్రధానంగా నిన్నటి వరకు అంటే 3 రోజులుగా సిట్ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. సుమారుగా 200 ప్రశ్నలు సంధిస్తే ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆన్సర్ను రాబట్టలేకపోయింది సిట్టు. మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత మొండిగా ఉన్నాడు అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సిట్టు అధికారులకి ఏ రకమైన వార్నింగ్లు ఇచ్చారో తెలుసా మీకు? డైరెక్ట్గా మీరెవరో, మీ చరిత్రలు ఏంటో ప్రతి ఒక్కటి తెలుసు. నేను రేపు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇదే సిట్ ఆఫీస్ ఎదురుగా ఇల్లు అద్దెకి తీసుకొని మీ ఎంత చూస్తానన్నాడు అంటే, ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏ రేంజ్లో జరిగిందో అక్కడ ఆ విచారణ అనేది. ఆ కస్టడీలో అసలు పోలీస్ కస్టడీలో చెవిరెడ్డి ఉన్నాడా, చెవిరెడ్డి కస్టడీలో సిట్ అధికారులు ఉన్నారనుకోవాలా? మరి ఆ రకంగా తిరిగి వాళ్ళ మీదే ఉల్టాగా వార్నింగులు పాస్ చేస్తున్నారు అని అంటే, ఇక వాళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. వైసీపీ ఓ ప్రక్కన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. అటువంటి ఆయన సిట్ అధికారులని అంత రేంజ్లో టార్గెట్ చేశాడు అని అంటే, ఆ రకంగా బెదిరించాడు అని అంటే, ఆయనకున్న ధైర్యం ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఈ విధంగా 200 ప్రశ్నలు సంధిస్తే ఒక్కటంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాల. వీళ్ళు అడిగిన ప్రశ్నల్లో మీరు మరి ఎవరి ఆదేశాల మేరకు ఆ ముడుపుల్ని ఆ విధంగా చేరవేశారు, ఎవరెవరికి చేరవేశారు అని అడిగితే, అసలు మద్యం సొమ్ము నేను అసలు ముట్టుకోలా, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. పోనీ రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మీకు ఏదైతే డబ్బులు వచ్చినాయో మరి అవి మద్యం ముడుపులకు సంబంధించిన వసూలు చేసినవి కాదా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఇలా అడిగితే సమాధానం లేదంటాం, సమాధానం చెప్పకుండా ఉండటం, లేకపోతే నాకు తెలియదు అని చెప్పేసి అంటాం. మరి వైసీపీ నాయకులందరికీ కూడా కస్టడీలో ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటా. ఏంటి అంటే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు. పైగా సమాధానం చెప్పే విధానం కూడా ఎంత రూట్గా అంటే, ఏమనుకుంటున్నారు మీరు ఎవరెవరో మీ సంగతి ఏంటో నాకు అంతా తెలుసు అనే తరహాలో మాట్లాడుతూ ఉంటే సిట్ అధికారులు ఏం చేయాలి? ఇక చివరికి ఒకానొక స్టేజ్లో ఈయన రివర్స్లో అంటూ ఉంటుంటే సిట్ అధికారులు కూడా గట్టిగానే ఇచ్చారు. ఏంటి అంటే, ఎవరెవరి కస్టడీలో ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఏమనుకుంటున్నారు ఏంటి, మా దగ్గర అన్ని ఎవిడెన్స్లో ఉండే అవి పెట్టే మిమ్మల్ని అడుగుతున్నాము అని చెప్పేసి అవి పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గాడట. ఈ రకమైన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు. ఆ తొడా వాహనం ఏదైతే ఉందో ఆ తొడా వాహనంలో నుంచే కదా ఆ డబ్బులు తరలించింది. మీరు హైదరాబాద్ వెళ్ళటం కానీ, హైదరాబాద్ నుంచి తాడేపల్లి కానీ, తాడేపల్లి నుంచి మరలా ఒంగోలుకు కానీ, చిత్తూరుకు కానీ ఈ రకంగా చేశారు అని చెప్పేసి అంటే, అసలు ఆ తొడా వాహనం గురించి నన్ను అడగటం ఏంటి? ఆ వీసీనో ఆ ఎండీనో ఆ అధికారులను అడగాలి కానీ నన్ను అడుగుతారేంటి అని చెప్పేసి ఆయన ఉల్టా ఈ అధికారులు సిట్ అధికారులనే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందో. పోలీస్ కస్టడీలో కూడా ఎక్కడ తగ్గేదేలే అని అంటున్నారు. సో వాటితో పాటుగా ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం, ఈయన వాంగ్మూలం తయారు చేశారు. ఈయన ఇప్పుడు ఏమేమి చెప్పారో సహకరించలేదని కానీ వాటెవర్ మొత్తం వాంగ్మూలం రాస్తే దాని మీద సంతకం పెట్టమంటే ఏదో ఖైదీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగా ఆ పేపర్ చించేస్తారు కదా చిరంజీవి గారు పోలీస్ స్టేషన్లో, ఆ తరహాలో ఈయన ఆ వాంగ్మూలాన్ని చించేసాడట. చూడండి, ఇంతవరకు ఏ వ్యక్తి వ్యవహరించిన తీరులో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించాడు. పోలీస్ కస్టడీలో పోలీసులపైనే రివర్స్ అవ్వటం, అది కాకుండా ఆ వాంగ్మూలాలు చించేయటం, మరలా దీనికి తగినట్టుగా ఏంటి అంటే కావాలనే భోజనము వాటరు ఏమీ తీసుకోకుండా ఉంటాం. అంటే కావాలని నీరసం వచ్చి పడిపోతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగదు కదా. సో ఆ తరహాలో. సో ఇప్పుడు ఈయన ప్రవర్తన విధానం మొత్తం కూడా ఆయన న్యాయవాది ఉంటారు కదా, ఆయనకి చెప్పి
మరలా ఆయన కావాలనే ఈ రకంగా అంటే ఇష్టపూర్వకంగానే భోజనం ఏమి తీసుకోకుండా వాటర్ కూడా ఏమి తాగకుండా ఉన్నారు అని చెప్పేసి మరలా ఒక సంతకం తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈయన ఏమేం చేశాడు ఏంటి అక్కడ ఏ రకంగా వ్యవహరించాడు అనేది మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఆ రికార్డులు అన్నీ కూడా తీసుకెళ్ళి కోర్టులో సమర్పించబోతుంది సిట్టు. సో నాకు తెలిసి న్యాయమూర్తి గారు మరి ఏ రకమైన స్పందన ఉంటుంది, ఎందుకంటే ఆయన బహుశా ఇట్లాంటి పోలీస్ కస్టడీలో వ్యవహార శైలి ఎప్పుడు చూసి ఉండరు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిదే మొట్టమొదటి విజువల్ అయి ఉంటుంది, ఈ రకంగా ఇట్లా కూడా మాట్లాడతారా, ఈ రకంగా కూడా సిట్ అధికారులు బెదిరిస్తారా అని చెప్పేసి. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆడియో రికార్డింగ్ కూడా ఉందా, ఆడియో రికార్డింగ్ లేదా? సరే ఆడియో రికార్డింగ్ ఉందనుకోండి, వెళ్ళనుకోండి, అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ ఆడియో రికార్డింగ్ లేకపోతే ఆ విజువల్స్లో తన బాడీ లాంగ్వేజ్ని బట్టైనా అసెస్ చేసుకుంటారుగా. ఇప్పుడు న్యాయమూర్తి గారు అంటే సాదాసీదాగా ఎవరు జడ్జిలు అవ్వరు కదా, వాళ్ళకి అందరూ ఒక వ్యక్తిని చూడగానే దాదాపుగా వాళ్ళ గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, నోరు తెరిచి మాట్లాడినా లేదా బాడీ లాంగ్వేజ్లో అతని చూపు, అతని ప్రవర్తన, వీటన్ని బాడీ లాంగ్వేజ్ గమనించిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ ఆ విజువల్స్ కనుక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉన్నదే చూసిన తర్వాత ఖచ్చితంగా న్యాయమూర్తి గారికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిట్ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకంటే ఇది తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఇది డొంక కూడా కాదు, ఓ పెద్ద కుంభస్థలం అన్నట్టుగా ఉంది. ఆ రకంగా ఒకటి కాదు రెండు కాదు, ఎంతమంది పేర్లు, ఎన్ని వందల కోట్లు, ఏ రకంగా వాటిని ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు తీసుకున్నారు, దీనికి సంబంధం లేకుండా ఐఐటి వాళ్ళని ఎలా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేశారు, అసలు ప్రభుత్వానికి మరి భారతీయ సిమెంట్స్కి ఏమి సంబంధం, బాలాజీ గోవిందప్ప ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యాడు, ధనుంజయ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి, రాజ్ కేసిరెడ్డి ఏ రకంగా వ్యవహరించాడు. సో ఇలా ఒకటా రెండా ఎంతమంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఆ ముడుపులు చూస్తేనేమో ప్రకాశం జిల్లాలో అలాగే నెల్లూరు జిల్లాలో ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్లు జరిగినాయి అని చెప్పేసి మనం దీనికి ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇదంతా కూడా చెవిరెడ్డి కనుసన్నలోనే జరిగింది అని చెప్పేసి మరి అక్కడ సిట్ అధికారులు తేల్చేశారు. మరి ఇక్కడ పోలీస్ కస్టడీలోనేమో అసలు నాకు మద్యం సొమ్ము అనేదే తెలీదు, నాకేమి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏది నిజం? మరి ఆ నిజం ఎలా బయట పెట్టాలి? సో దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ మొత్తం కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు దీనిని బట్టి ఈయన ఎటువంటి సమాధానం చెప్పలేదు కాబట్టి న్యాయమూర్తి గారు ఏ రకంగా స్పందిస్తారు? మరలా పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పి సిట్ అధికారులు మరలా కోర్టుకు వెళ్ళారనుకోండి, అప్పుడు న్యాయమూర్తి గారు మరలా ఇచ్చారనుకోండి, ఆయన తిరిగి అప్పుడైనా సరే కోఆపరేట్ చేస్తారా, సమాధానం చెబుతారా అంటే ఖచ్చితంగా చేయరు. సో అప్పుడు న్యాయమూర్తి గారు ఏదైనా సరే కొంచెం గట్టిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఆదేశాలు అంటే ఆయనకు కూడా ఆర్డర్ చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సమాధానం చెప్పాల్సిందే, నోరు వెప్పాల్సిందే, లేకపోతే దీనికి లీగల్గా ఇంకేమైనా సరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుందా, ఇదంతా కూడా చేయాలి. అదేంటో ఆల్రెడీ నార్కోటిక్ టెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ నార్కోటిక్ టెస్ట్ అన్నా సరే ఖచ్చితంగా చేయించాలి. ఒకవేళ అది చేస్తే అసలు బండారం మొత్తం బయటపడుతుంది. సో ఇక్కడ ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో ఆ మద్యం సంబంధించింది లిక్విడ్ క్యాష్ ఏ రకంగా తీసుకున్నారు, మరి అది ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ఆ నిర్ణయం అని అనుకోవాలి. సుమారుగా 4.5 ఏళ్ల పాటు లిక్విడ్ క్యాష్ తీసుకొని జస్ట్ ఏదో నామమాత్రంగా ఎన్నికలకు ముందు ఆ రకంగా చేస్తే సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. మామూలుగా ఒక క్వార్టర్ మద్యం తయారీకి 12 నుంచి 15 రూపాయలు మ్యాక్సిమం అనుకుంటే అవుతుందట. మరి దాన్ని తీసుకెళ్ళి 250 రూపాయలకు అమ్మినప్పుడు, అది కూడా లిక్విడ్ క్యాష్లోనే తీసుకుంటున్నప్పుడు, మరి దీనిని బట్టి అసలు లెక్క పత్రం లేకుండా ఏ రకం ఉంటుంది? అఫీషియల్గా ఒక 10 బాటిల్ అమ్మి ఆయన అఫీషియల్గా ఒక 50 బాటిల్ అమ్మితే మరి ఆ సొమ్ము అంతా కూడా లిక్విడ్ క్యాషే కాబట్టి ఈ విధంగా అవుతుంది. అదే ట్రాన్స్ఫర్ అనుకోండి, అంత పారదర్శకంగా ఉంటుందిగా. ఆ పారదర్శకంగా జరిగితే ఇక్కడ ఈ కుంభకోణాలు జరగవుగా. అందుగురించి అనుకోవాలి ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ అంటే ఇవాళ ఏ చిన్న సోప్ కొన్నా కానీ ఇమ్మీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా యూపీఐ ద్వారా. మరి అటువంటిది లిక్కర్కి సంబంధించిన దాంట్లో యూపీఐ లేదు అంటే దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల లిక్కర్ షాప్కి వెళ్ళినా లేదు గత ప్రభుత్వ హయాంలో. సో అందుగురించేనే బహుశా రాష్ట్ర ప్రభుత్వమే అంత అమ్ముతుంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా అమ్ముద్దని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దాన్ని ఒక ఎదురుగా ఒక బోర్డు తయారు చేసేసి దాన్ని అడ్డం పెట్టేసి ఈ రకంగా ప్రజల్ని మళ్ళా గొల్లాలు చేసేసారు. చివరికి వాళ్ళు శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చితికిపోయారు. దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మా కుటుంబాలని ఇష్టానురీతిగా మీరు చెతకదొక్కాలి,
చిదిమేయాలి అని చెప్పేసి ఎన్నుకున్నారా? అదేమిటి అంటే నేను బటన్ నొక్కానండి. ఈ బటన్ నొక్కడం ఒకటి చెప్పడం తప్ప వేరే ఇంకా ఏదైనా ఉన్నదా? ఈ సెక్టార్ వాళ్ళు సంతోషంగా గడిపారు, ఈ సెక్టార్ వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈ పలానా సెక్టర్ వాళ్ళు బాగున్నారు అనుకుంటే ఆ సెక్టర్ కనుక మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అదైనా సరే. మరి ఈ రకంగా చేసి చివరి కస్టడీలో ఆ సిట్ అధికారులను బెదిరిస్తున్నారు అని అంటే అది కూడా అదేమిటి అంటే ఆ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు తీసుకుంటాడంట, వాళ్ళని ఆ రకంగా బెదిరించేస్తూ ఉంటే నిజంగా పోలీసులు వేరే ఎవరైనా కస్టడీలోకి తీసుకున్నప్పుడు ప్రశ్నిస్తుంటే ఈ రకంగా వార్నింగ్లు ఇస్తే ఎట్లా వ్యవహరిస్తారు? మామూలుగానే పోలీస్ అధికారులు అంటే జనరల్ పోలీస్ అధికారులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తిని కస్టడీలో తీసుకున్నప్పుడు అరే తురే అని అసలు రెస్పెక్టే ఉండదు. సరే ఈయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వద్దని నేను అంటలా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇదే చెవిరెడ్డిది కదా. పోలీస్ అధికారులు ఏం చేస్తారు? మీరు తప్పులు చేసి దొరికిపోతే పోలీస్ అధికారులు నిదానంగా మరి అట్లాగే కస్టడీలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తారు, దానికి తప్పు పడతారా? సో నిజంగా ఇది గనక వాస్తవమే, ఇక్కడ కుంభకోణం జరిగింది, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే అప్పుడు మరి సిట్ అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం. ఎందుకంటే ఇది బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ఉంది. కస్టడీలోకి వెళ్ళిన తర్వాత మీరు నేను తేల్చుకుందాం అన్నట్లుగా వార్నింగ్ల మీద వార్నింగ్లు పాస్ చేస్తున్నారంటే చివరికి పోలీసులన్నా పోలీస్ అధికారులన్నా సరే ఇంత కూడా గౌరవం భయం ఏమీ లేదు మరి సదరు వ్యక్తులకి. మరి వీళ్ళకేమో అధికారంలో ఉన్నప్పుడు పోలీసులే చుట్టూ ఉండాలి, మరి అధికారం కోల్పోయినప్పుడు అదే పోలీసుల పైన మనం తిరగబడాలి. ఇది చెవిరెడ్డి వ్యవహార శైలి. సో ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వార్తాంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయో మరి చూద్దాం దీనిపైన న్యాయమూర్తి గారు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఎంత చూస్తానంటూ సిట్ అధికారులనే బెదిరించేశారంటే కస్టడీలో మరి చెవిరెడ్డి గారు ఉద్దేశం ఏంటి అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.